పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నందున బకాయి ఉన్న మధ్యాహ్న భోజనం వంట కార్మికుల బకాయి ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేగుండ మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రం వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. వీరికి సిఐటియు జిల్లా నాయకులు బాలమాని మద్దతు తెలిపారు. మధ్యాహ్న భోజన వంట కార్మికుల బిల్లులు త్వరగా చెల్లించాలని వారు మండల విద్యాధికారి నీరాజను కోరారు. అనంతరం సిఐటియు నాయకులు బాలమణి మాట్లాడుతూ నాణ్యమైన భోజనం అందించాలని చెబుతూ బిల్లులు మాత్రం చెల్లించకుండా నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని ఆమె అన్నారు. మధ్యాహ్న భోజన వంట కార్మికులు అప్పులు చేసి వంటలు చేస్తూ ఉంటే నెలలు గడుస్తున్నా వాళ్లకు బిల్లులు చెల్లించకపోవడం సమంజసం కాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుండి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నందున బకాయి ఉన్న వంట కార్మికుల బిల్లులు వెంటనే చెల్లించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంటే ఏంటంటే ఊకే బిల్లులు ముందు వచ్చి మేమేమన్నా అన్నామా? ఇప్పుడు కాదు, అన్ని దగ్గర ఖర్చులు కూడా బంద్ చేసినాయి ఆఫీసులో. అన్ని అడిగి రాసుకుంటారు. నీకు తెలియదు చెప్తే నువ్వు మేడంకి మనం ఇప్పటిదాకా అటు మాట్లాడితే ఏదో ఇస్తున్నావు, ఏదో మాట్లాడితే ఇది ఇస్తున్నావు. నువ్వేమన్నా అసలు ఏది మాట్లాడుతావు నీకే అర్థం. నీ గురించి అందరూ అట్లా అంటారు. నేను ఒక్కని మేడం కాదు, మీరు రమేష్ సిఆర్పి కూడా అట్లా అంటారు. మీరు రమేష్ సిఆర్పి మీ స్కూల్ అంతే. మరి నేను అందుకే అనిల్కి ఏం చెప్పిన మొన్న లేట్ అయినా కొద్ది వాడు వీడు వస్తా ఉంటాడు. శంకాపూర్ ఇట్లా ఉన్నాడు కదా, మనకేం తెలియదు. అది నాకు తెలియదు. మండల్లో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎంఈఓ గారి దగ్గర ధర్నా చేయడం అనేది జరుగుతుంది. ఈ మెదక్ జిల్లాలో ఎక్కడైనా మధ్యాహ్నం స్కూల్లో వంట చేసే వాళ్లకు ఎక్కడ కూడా డబ్బులు రాలేదు. ఇప్పుడు స్కూలు మళ్ళా స్టార్ట్ అయింది, స్కూలు బంద్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయింది. కానీ మరి మధ్యాహ్నం స్కూల్లో వంట చేసే వాళ్లకు బిల్లులు ఇవ్వకపోవడము ఈ ప్రభుత్వం సిగ్గుసేటు. ఇప్పుడు మళ్ళా నాణ్యమైన ఫుడ్ పెట్టాలని చెప్పి ఫస్ట్ స్కూళ్ళకు మరి కలెక్టరు, ఎంఈఓ గారు, ఎంఆర్ఓ గారు పోయి స్కూళ్ళనే ఎట్లా చేసిరని చెప్పి నాణ్యంగా చేయాలని చెప్పి చెప్తారు. మరి బిల్లులు రాంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేస్తారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే పెండింగ్ లో ఉన్న బిల్లులు స్కూలు ప్రారంభం అవుతుంది కదా, మేలనే జూన్ ఫస్ట్ వీకుల్ని మరి బిల్లులు వేస్తే ఆ డబ్బులు తీసుకొని పోయి మరి కిరాణం సామాను కూరగాయలు తెచ్చి వంట చేసి పెట్టేవాళ్ళు. మరి రేపే స్కూలు తీస్తారు, రేపు వంట చేయాలి. మరి పప్పులు లేవు, నూనె లేవు, కూరగాయలకు డబ్బులు లేవు అని చెప్పి ఈరోజు మేము అడిగితే మరి మీరు డబ్బులు తెచ్చుకోవాలి చేయాలని చెప్పి చెప్తారు. ఇప్పటికే మిత్తికి తెచ్చి వంట చేసి పెట్టుడైతుంది. చాలా ఈ ఫుడ్ ఎప్పుడైతే మధ్యాహ్నం స్కూల్లో వంట చేయాలని చెప్పి ఎప్పుడైతే ఈ పథకం వచ్చిందో అప్పటి నుంచి కష్టపడి పోగానక కష్టమనక బిల్లులు సంవత్సరానికి ఒకసారి వచ్చిన బిల్లులు తీసుకొని మరి వాళ్ళు వంట చేసిరు. ఈ రోజు మరి ప్రతి నెల వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే జీతాలు ఒక రకంగా, బిల్లులు ఒక రకంగా వెయ్యాలి. ఆ స్టేట్మెంట్ కూడా మరి ప్రతి ఒక్క స్కూలుకు కూడా ఇయ్యాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.